ఈరోజు కార్యక్రమం గురించి మీకు బాగా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు ప్రజలు అనేది అందరికీ ఈరోజు మరి వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో. బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ. చంద్రబాబు అంటేనే మోసం, చంద్రబాబు అంటేనే వెనుపోటు. ఇది ప్రజలందరికీ మరి ఈరోజు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు, ఈరోజు తల్లికి వందనం గురించి మనం పేపర్లో చూసాం. నిన్న కావలి ప్రస్తుత తెలుగుదేశం శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నాడు, మా నియోజకవర్గంలో ఒక పాఠశాలలో 59 మందికి అమ్మఒడి తల్లికి వందనం రాలేదు, 50 మంది రాలేదు. ఈ 50 మందిని ఏం చేయాలి? ఈరోజు మాకు అడుగడుగున ప్రజలు అడుగుతా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఈరోజు చూస్తే శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహిళలు ధర్నా చేశారు. వాళ్ళు తల్లికి వందనం రాలేదు మా పిల్లలందరికీ, మా పిల్లల్ని బడులు మానిపించాలని చెప్పి ఈరోజు అడుగుతాం. ఈరోజు వీటన్నిటిని ఈరోజు మనం చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడంటే ఏ విధంగా ఈ పథకాన్ని నీరుగార్చాడు చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయని మరొక వైపు ఒక లేని స్కామ్ని, లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని మనం అరెస్ట్ చేసే కారణం కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజల్లో బలంగా వెళుతూ ఉండేవాడు. ప్రజలే చెప్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉండేవాడు. మహిళలు చెప్తా ఉన్నారు, అయ్యా ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక్క పథకం లేదు, డబ్బులు రావడం లేదు. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించి మరి బట్టలు డ్రెస్ కుట్టించడానికి కూడా లేవు. అట్లానే ఈరోజు డ్వాక్రా మహిళలను మోసం చేసే డ్వాక్రా మహిళలు లోన్ కూడా తీసుకోవడం లేదు. వ్యాపారాలు లేవు, విద్యార్థులు బాగాలేరు, రైతులు బాగాలేరు. వీటన్నిటినీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక లిక్కర్ స్కామ్ ఒకటి తయారు చేశారు. లిక్కర్ స్కామ్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా తక్కువ సంఖ్యలో ఈరోజు లిక్కర్ సీసాలు కానీ లేకపోతే లిక్కర్ స్టాక్ కానీ అమ్మడం లేదు. కానీ ఎక్కువ రాబడి తీసుకొచ్చాం ప్రభుత్వానికి, రేట్లు పెంచి. ఒక లిక్కర్ ఒక యజమానికి లక్షలు ఇవ్వాలంటే లేకపోతే కిక్ బ్యాక్స్ ఇవ్వాలంటే నువ్వు ఎక్కువ స్టాక్ పెట్టుకొని ఆయన దగ్గర ఎక్కువ కొంటనే కదా ఆయన మనకి ఇచ్చేది. కానీ ఇక్కడ అలాంటిది లేకుండా ఒక తక్కువ సంఖ్యలో చేస్తే ఇవాళ దాని మీద ఇవాళ మన ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయాలని ఒక ఏకైక లక్ష్యం. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎస్వి యూనివర్సిటీ చదువుకునే రోజుల్లో ఇద్దరు ఎంకామ్ ఎస్వి యూనివర్సిటీ చదువుకున్నారు, ఎంఏ అండ్ ఎంకామ్ పీజీ. అప్పటి నుంచి కూడా స్టూడెంట్ ఎలక్షన్స్ లో అప్పుడు పోటీ చేశారు ఇద్దరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఓడించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం మీద ఒక కక్ష. అట్లానే మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మరి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. స్థానిక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అక్కడ ఒక మంచి బలమైన క్యాండిడేట్ ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టారు, ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఈ విధంగా వాళ్ళు చేసిన ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మన అందరం కూడా స్టాండ్ బై మిథున్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క మీటింగ్ లో మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. చేయకపోయినా ఆయన ఇన్వాల్వ్ చేసి ఇవాళ జైలు పాలు చేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కూడా నరికేసే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన్ని మనం అణిచివేయాలంటే, ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలంటే ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని ఒక నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం.
ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ రోజు మద్యం ఏ విధంగా ఏర్లై పారుతా ఉంది గ్రామాల్లో ఒకసారి చూడండి. ఈ రోజు ఏం జరుగుతుందో మద్య స్కామ్ ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయాలు ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు, పాఠశాలను బాగు చేసే కార్యక్రమం చేశారు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టిస్తాం. బెల్ట్ షాపుల్లో లిక్కర్ అమ్ముకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతుకుతున్నారంటే ఎంత నీచంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ బెల్ట్ షాపులు ఊరికి 3-4 బెల్ట్ షాపుకి ఆ ఊర్లో ఉన్న జనాభానికి 50,000 లక్ష రూపాయల స్థానిక నేతలకి ఈ రోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా మద్యం ఈ రోజు ఏర్లై పారుతా ఉంది. ఈ రోజు ఒక నెలకి చూస్తే 2,700 కోట్ల రూపాయలు ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. సంవత్సరానికి 36,000 కోట్లు మద్యం మీద ఈ ప్రభుత్వం రాబడి చేస్తుంది. ఇది దారుణం కదా, ఎంతకన్నా పెద్ద స్కామ్ జరిగిందా అని ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మరి నాయకులను అరెస్ట్ చేయడం, ఈ రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ మనం చెప్పడం కాదు. ఎందుకంటే మనం రేపు అందరం వాటికి కూడా వెళదాం. ఎందుకంటే 13 నెలలు అయింది, మనం కూడా ప్రజల్ని కలవాలి, మనం కూడా వాటికి వెళ్తే వాళ్ళ మనోభావాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి ఏ వాటికి వెళ్ళాలో మనం ఒకసారి కమిటీ అందరం కూడా కూర్చొని నిర్ణయం చేస్తాం. ఆ వాటిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముందుగా ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ వార్డుకి వెళదాం. ఆ వార్డులో ఖచ్చితంగా ప్రజల మనోభావం మనకి అర్థమవుతాయి. వాళ్ళు అడుగుదాం ఏం జరుగుతుంది. చాలా మంది మహిళలు చెప్తూ ఉన్నారు, అయ్యా ఒక్క పథకం రాలేదు వరకు, చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, అయ్యా పాలించే గేదెని కాదని దున్నపోతు తెచ్చుకొని ఈరోజు ఇంట్లో పెట్టుకున్నారు. పాలించే గేదెని వద్దనుకొని ఈరోజు దున్నపోతు తెచ్చుకొని కట్టేసినట్టుందని చెప్పి స్వయంగా ఇవాళ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం ఎట్లున్నాయి. ఇవాళ ఆర్టీసీ బస్సులు పెడతా ఉన్నారు. నిన్నే మరి రమేష్ కుమార్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడ మన రాయచోటి నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఎందుకంటే మీరు డొక్కు బస్సులు పెట్టబోతున్నారు రేపు ఈ యొక్క ఆర్టీసీ ఉచిత బస్సులు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడిన ఆయన స్టేషన్ లో కూర్చోబెట్టారు ఒక ఎక్స్ఎమ్మెల్యే గారి కొడుకు. ఈ విధంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇంత దరిద్రంగా ఇంత ఘోరంగా ఉంటున్నాయని చెప్పి ఈరోజు మనందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. అదే ఈరోజు ఎంత గంటే అన్నీ చెప్తా ఉన్నాడు, మనం చేసింది చెప్పుకోలేకపోయాం. అంటే ఒకటి సామెత ఉంది, ఈరోజు చీకటి వెలుగు వీటి తెలియాలంటే చీకటి ఉండాలి, మంచి విలువ తెలియాలంటే చెట్టు ఉండాలి. ఇవాళ నర్సరాపేటలో ఏమంటారు, గోపిరెడ్డి గారిని మేము పోగొట్టుకొని తప్పు చేసామని చెప్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నర్సరాపేటలో మరీ ఎంత ఘోరంగా ఉందంటే బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నా ట్యాక్సీ చేసే కార్యక్రమం చేయకపోయినా ఆయన ఇన్వాల్వ్ చేసి ఇవాళ జైలు పాలు చేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కూడా నరికేసే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన్ని మనం అణిచివేయాలంటే, ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలంటే ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలని ఒక నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ రోజు మద్యం ఏ విధంగా ఏర్లై పారుతా ఉంది గ్రామాల్లో ఒకసారి చూడండి. ఈ రోజు ఏం జరుగుతుందో మద్య స్కామ్ ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయాలు ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు, పాఠశాలను బాగు చేసే కార్యక్రమం చేశారు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టిస్తాం. బెల్ట్ షాపుల్లో లిక్కర్ అమ్ముకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతుకుతున్నారంటే ఎంత నీచంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ బెల్ట్ షాపులు ఊరికి 3-4 బెల్ట్ షాపుకి ఆ ఊర్లో ఉన్న జనాభానికి 50,000 లక్ష రూపాయల స్థానిక నేతలకి ఈ రోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు.
ఈ విధంగా మద్యం ఈరోజు ఏళ్ళలో పారుతా ఉంది. ఈరోజు ఒక నెలకి చూస్తే 2,700 కోట్ల రూపాయలు ఈరోజు మద్యం అమ్ముతున్నారు. సంవత్సరానికి 36,000 కోట్లు మద్యం మీద ఈ ప్రభుత్వం రాబడి చేస్తూ ఉంది. ఇది దారుణం కదా, ఎంతకన్నా పెద్ద స్కామ్ జరిగిందా అని ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మరి నాయకులను అరెస్ట్ చేయడం, ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ మనం చెప్పడం కాదు. ఎందుకంటే మనం రేపు అందరం వాటికి కూడా వెళదాం. ఎందుకంటే 13 ఏళ్ళు అయింది, మనం కూడా ప్రజల్ని కలవాలి, మనం కూడా వాటికి వెళ్తే వాళ్ళ మనోభావాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి ఏ వాటికి వెళ్ళాలో మనం ఒకసారి కమిటీ అందరం కూడా కూర్చొని నిర్ణయం చేస్తాం. ఆ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముందుగా ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ వార్డుకి వెళదాం. ఆ వార్డులో ఖచ్చితంగా ప్రజల మనోభావం మనకి అర్థమవుతాయి. వాళ్ళు అడుగుదాం ఏం జరుగుతుంది. చాలా మంది మహిళలు చెప్తూ ఉన్నారు, అయ్యా ఒక్క పథకం రాలేదు ఇంతవరకు, చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, అయ్యా పాలించే గేదెని కాదని దున్నపోతు తెలుసుకొని ఈరోజు ఇంట్లో పెట్టుకున్నారు. పాలించే గేదెని వద్దనుకొని ఈరోజు దున్నపోతు తెలుసుకొని కట్టేసినట్టుందని చెప్పి స్వయంగా ఇవాళ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ ఆర్టీసీ బస్సులు పెడతా ఉన్నారు. నిన్నే మరి రమేష్ కుమార్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడ మన రాయచోటి నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఎందుకంటే మీరు డొక్కు బస్సులు పెట్టబోతున్నారు రేపు ఈ యొక్క ఆర్టీసీ ఉచిత బస్సులు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడిన ఆయన స్టేషన్ లో కూర్చోబెట్టారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే గారి కొడుకు. ఈ విధంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇంత దరిద్రంగా ఇంత ఘోరంగా ఉంటున్నాయని చెప్పి ఈరోజు మనందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. అదే ఈరోజు ఎంత గంటే అని చెప్తా ఉన్నాడు, మనం చేసింది చెప్పుకోలేకపోయాం. అంటే ఒకటి సామెత ఉంది, ఈరోజు చీకటి వెలుగు వీటి తెలియాలంటే చీకటి ఉండాలి, మంచి విలువ తెలియాలంటే చెట్టు ఉండాలి. ఇవాళ నర్సరాపేటలో ఏమంటారు, గోపిరెడ్డి గారిని మేము పోగొట్టుకొని తప్పు చేసేవాళ్ళని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నర్సరాపేటలో మరీ ఎంత ఘోరంగా ఉందంటే బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్న ట్యాక్సీ వేసే కార్యక్రమం.